సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ల వివాహం గురించి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అంటూ తమిళ సినిమా వర్గాల్లో గట్టిగా ప్రచారం అయితే సాగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చిన తర్వాతే వీరి వివాహ వేడుకలు ఉంటాయని కాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుండగా ఆ తర్వాత నవంబర్ 2వ వారంలో ఈ క్రేజీ జోడీ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం. ఈ వైరల్ అవుతున్న పెళ్లి వార్తలపై అటు అనిరుద్ రవిచందర్ కానీ ఇటు కావ్య మారన్ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం పుకారా లేక నిజంగానే ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయంపై అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల క్రితం అనిరుద్ మామ ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిరుద్ వివాహం త్వరలోనే జరగబోతోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం హ్యాపీ జర్నీ. 7 మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జెనిషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివతేజలపై కీలక సహాయ పాత్రలు పోషించారు. గుత్తా ప్రొడక్షన్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న హ్యాపీ జర్నీ చిత్రంలో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానుండగా తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ తో భారీ అంచనాలు రేకెత్తించిన చిత్ర బృందం ఇప్పుడు ఆనందమే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించేసింది. అమెరికా తెలుగు సంఘం ఆట వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఘనంగా సత్కరించింది. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఆట కోర్ టీం సభ్యులు ఓ వేడుకను నిర్వహించారు. స్కై సొల్యూషన్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని అనిల్ బోయనపల్లి నిర్వహించారు. ఈ వేడుకకు ఆటా ప్రెసిడెంట్ జైన్ చల్లా, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్లు రవి చల్లా, జీనత్ కుందూరు, అలాగే ఆటా కోర్ టీం సభ్యులు పలువురు శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఒకరినొకరు కలుసుకోవడానికి, మిత్రత్వాలను మరింత బలోపేతం చేసుకోవడానికి రాబోయే 19వ ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ యొక్క ఉత్సాహభరితమైన ఏర్పాట్లపై చర్చించడానికి ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడమే కాకుండా విచ్చేసిన వారందరికీ సాదరంగా ఆతిథ్యం ఇచ్చి ఈ సాయంత్రాన్ని చిరస్మరణీయంగా మార్చిన అనిల్ బోయనపల్లికి అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా పలువురు దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దయాకర్ రావు కూడా ఆటా ప్రెసిడెంట్ జైన్ చల్లా దంపతులను కూడా సత్కరించారు. సాధారణంగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీల నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో సీట్ల కోసం, ఇతర విషయాల కోసం స్నేహం చేస్తూ ఉంటారు. ఎన్నికలు ముగిశాక ఆ బంధంలో మార్పులు వస్తాయి. అలాగే రాజకీయాలు కీలక పాత్ర కూడా పోషిస్తాయి. అయితే జనసేన, టీడీపీ విషయంలో వీటికి మించి అతీతమైన అనుబంధం ఉంది. అదే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా నిలుస్తోంది. ఏపీ అభివృద్ధి తొలి ప్రాధాన్యత పవన్ ఇస్తారు. అలాగే చంద్రబాబుని ఆయన మంచి పాలకుడిగా గుర్తిస్తారు. అలాగే పవన్ లోని నిబద్ధతకు బాబు సైతం ఆకర్షితులవుతారు. ఆయన అందరిలాంటి మిత్రుడు కాడు అన్నది కూడా బాబు గుర్తించి ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే ముంబైలో కోకిలాబెన్ హాస్పిటల్లో తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా పనిగట్టుకుని మరీ హాస్పిటల్ కు వెళ్లి పవన్ ని పరామర్శించడం ఈ ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాటి చెప్తోంది. చంద్రబాబు నాయుడు పవన్ ఆరోగ్యం విషయంలో చూపించిన శ్రద్ధ కూడా ఈ సందర్భంగా అంతా చెప్పుకుంటున్నారు. ఒక మిత్రపక్షం నాయకుడి కోసం బాబు ఇలా వెళ్లడం అన్నది రాజకీయాలకు అతీతంగా వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చాటుకుంటోంది.